రవితేజ గారు అంటే మీకు ఎందుకు సార్ అంత ఇష్టం? ఆయనతో 3 సినిమాలు చేశారు, హ్యాట్రిక్ కొట్టారు, అన్నీ సక్సెస్ఫుల్ చేశారు. ఒక ఆర్టిస్ట్గా అంత ఇష్టమా, లేకపోతే మామూలుగా కూడా మీరు బాగా ఫ్రెండ్సా? ఇష్టం అండి, అన్ని విధాలుగా నాకు ఇష్టం. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది డైరెక్టర్గా రవితేజ గారు. ఆ రోజు నన్ను నమ్మి ఇచ్చారు సినిమా. సో నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నేను ప్రతిసారి నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను. సో బేసిక్గా ఆయన అంటే నాకు బాగా ఇష్టం. మంచి ర్యాప్ ఉంది ఆయన, మా ఇద్దరి మధ్య మంచి సింక్ ఉంటుంది. ఓకే. సో అవన్నీ బాగా అలా కుదురుతున్నాయి. ఏదైనా సార్ కూడా ఒక 2 సినిమాలు అటు ఇటు అయినా మళ్ళీ మీద ఒక సినిమా వస్తుంది, మళ్ళీ ఓ రేంజ్ హిట్ అవుతుంది. సో అలానే జరుగుతుంటుంది. సో ఈ సినిమాలో రవితేజ గారు, శృతి హాసన్ గారు, సముద్రకాని గారు, జయమ్మ గారు, ఈ 4 క్యారెక్టర్ల తర్వాత ఇంకొక క్యారెక్టర్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు జనాలు, ఓ చిన్న అబ్బాయి గురించి. మీ అబ్బాయి నా క్యారెక్టర్ పెట్టాలని ఎందుకు అనిపించింది అండ్ అంత బాగా యాక్ట్ చేశాడు? నాకు నిజంగా మా వాడు సాత్విక్ షాక్ ఇచ్చాడు. నాకు ఎక్కడో చిన్న ఇది ఉంది. అచ్చా, చేయలేడనా? అంటే చేయలేడని కదా, మనవాడిని పెడుతున్నాను అంతే. ఒకవైపు రవితేజ గారు లాంటి ఒక స్టారు, ఒకవైపు శృతి హాసన్, వీళ్ళిద్దరి మధ్యలో వాడు వాళ్ళ టైమింగ్స్ని వీడు ఎలా మ్యాచ్ చేస్తాడు అని ఇది ఉండేది. వాళ్ళిద్దరూ రవి గారును శృతి ఇచ్చిన కంఫర్ట్ కూడా వాడికి చాలా హెల్ప్ అయింది. వాడు ఏది చూసినా సింగిల్ టేక్ చేసేవాడు. నేను షాక్. యాజ్ ఏ ఫాదర్గా కంటే కూడా డైరెక్టర్గా నేను చాలా షాక్ తిన్నాను. అంటే వాడు చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు, బాగా చేశాడు. అంటే చూస్తుంటే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు చూస్తాం, బట్ ఇక్కడ చూస్తుంటే ఈ అబ్బాయిని బాగా ప్రిపేర్ చేశారా, లేదంటే ఆ కుర్రోడి అది ఇంకా మీరు నమ్మరు, వాడికి అలాంటి ప్రిపరేషన్ లేదు అసలు. వాడికి సింపుల్గా చెప్పాను, రే ఇట్లా 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 అంటే ఎవరి సన్ నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు అన్న. నేను చెప్పింది యాజ్ టీజ్గా ఒక డైలాగ్ అటు ఇటు మార్చినా కూడా లేదు, ఆ డైలాగ్ ఇందాక అది చెప్పారు కదా అదే చెప్తా అమ్మో అనేవాడు. నాకు దీనికంటే పెద్ద షాక్ ఏంటంటే డబ్బింగ్కి వస్తే డబ్బింగ్ పిక్చర్ రాస్తుంటే చెప్పేస్తున్నాడు, డబ్బింగ్ చెప్పేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ అన్ని మెమరీ అలానే ఉండిపోయింది సార్, చెప్పేస్తున్నాడు. డైలాగ్ పైలట్ కూడా ప్లే అవ్వాల్సిన అవసరం లేదు, చెప్పేస్తున్నాడు అని. చాలామంది ఫోన్లు చేసి చెప్పారు. చిరంజీవి గారు కలిసినప్పుడు చిరంజీవి గారు చెప్తారు, నేను సినిమా చూస్తున్నప్పుడు టక్కున వాడు కనిపించేళ్ళకి నీ ఫీచర్స్ బాగా ఉన్నాయి, మీ వాడే అనుకున్నాను కదా అన్నారు. అవును సార్ ఇట్లా ఇట్లా అంటే చాలా బాగా చేశాడు. అందరూ ఇంకా చాలామంది ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వస్తే దాంట్లో మా వాడు సాత్విక్ గురించి కూడా ఉంటుంది, కంపల్సరీగా మాట్లాడుతున్నారు. సో సినిమా స్టార్టింగ్ అప్పుడు ప్రొడ్యూసర్లు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అండ్ ఎందుకంటే ఒక సక్సెస్ వాళ్ళ చేతిలో పెట్టారు, వాళ్ళ నమ్మకాన్ని మీరు ఇంత ఫుల్ఫిల్ చేశారు. సో వాళ్ళ వైపు నుంచి ఎలా ఉంది ఆనందం? లేదండి, వెరీ హ్యాపీ అండి. అందరూ ఈ సినిమాకి సంబంధించి ప్రతి టెక్నీషియన్, అందరూ ఈ ఆర్టిస్టు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్ వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక మంచి సినిమా చేసాము, ఆల్ ప్రౌడ్ అండి. అంటే అంత ప్రౌడ్ ఫీలింగ్లో ఉన్నారు. కరోనా తర్వాత మళ్ళీ వచ్చి అసలు సినిమాకి జనాలు వస్తారా రారా, ఏంటి థియేటర్లు ఇంక ఉంటాయా ఉండవా, మూతలు పడతాయా ఏంటి, ఓటీటీ అయినా ఇంకా ఫ్యూచర్ ఓటీటీయా, ఇలా రకరకాల డౌట్లు దీంట్లో ఉన్నప్పుడు మా సినిమా 2021లో రావడం, అది ఇంత పెద్ద హిట్ అవ్వడం తోటి అందరూ కూడా ఏంటంటే ఈ సినిమాలో ఉన్న పార్ట్లో, ఈ సినిమాలో ఉన్న ప్రతి చిన్న టెక్నీషియన్ నుంచి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా ప్రౌడ్ మూమెంట్లో ఉన్నారు, చాలా ప్రౌడ్ ఫీలింగ్లో ఉన్నారు. ఒక మంచి సక్సెస్ బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చామని. అంటే మీరు ఒక మంచి డేర్గా ఒక స్టెప్ వేసి మిగతా సినిమాలన్నింటికి ఒక లైన్ క్లియర్ చేస్తారు, పర్లేదు సినిమా బాగుంటే డెఫినెట్గా 50% ఆక్యుపెన్సీలో కూడా ఇట్టు కొట్టచ్చు. ఈ విషయంలో కొంచెం నేను మొండిగానే వెళ్ళాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఇది థియేటర్కల్ సినిమా, ఇది థియేటర్లోనే రిలీజ్ అవ్వాలి, ఇది ఓటీటీలు కాదు, ఇది ఒక 70mm స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ ఉంటుంది, ఇది క్రౌడ్తో చూడాల్సిన సినిమా అని నేను దాన్ని బాగా నమ్మాను. దాన్ని నాకు రవితేజ గారు వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో అందుకనే ఈరోజు మా నమ్మకం అది ఎంత డేరింగ్ స్టెప్ తీసుకున్నా సడన్గా మాకేమైంది, ఒక 3 షోస్ పడలేదు ఫస్ట్ డే. ఆ టైంలో నాకు అసలు అర్థం కాలేదు అసలు ఒకసారి ఏమైంది అని. అంటే ఒక తెలియని ఒక టోటల్గా ఇదైపోయింది, బ్లర్ అయిపోయింది. ఇంత నమ్మి ఇంత చేసాం, ఇక్కడ దాకా తీసుకొచ్చాం, ఇదేంటి సినిమా ఇది అవ్వట్లేదు అని. కానీ నైట్ షో పడిన తర్వాత షో పడిన వెంటనే బ్లాక్ బస్టర్ టాక్ రావటం, మార్నింగ్ నుంచి జనాలు వెయిట్ చేసి సెకండ్ షో పడిన తర్వాత కూడా క్రౌడ్ రావటం, నిజంగా ఈ తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా మాకు సినిమాలంటే ఎంత ఇష్టం అనేది ప్రూవ్ చేశారు.
అది మామూలు విషయం కాదు ఇది. కరెక్ట్ కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఏ రేంజ్లో హిట్ చేస్తారని అనేది చెప్పారు. ప్రూవ్ చేశారు డెఫినెట్గా. అందరికీ కూడా ఇది పెద్ద ఇండస్ట్రీకి అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో ఉన్న అందరికీ కూడా పలానా తెలుగులో సౌత్ ఇండియాలో తెలుగులో ఒక క్రాక్ అనే ఫిలిం రిలీజ్ అయిందంట, బ్లాక్ బస్టర్, క్రౌడ్ అంతా వచ్చేసారు అంటే అందరికీ కూడా ఒక పాజిటివ్ ఇది స్టార్ట్ అయింది. చాలా మంచి ఇది అంటే దాన్ని నేను చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను నిజంగా. చాలామంది ఫోన్లు చేసి చెప్పడం. అవును సార్, ఎక్కడ అంటే నెగిటివిటీ అనేది రాయలేకపోయారు రివ్యూస్ వాళ్ళు కూడా, ఏదో ఒకటి పులిపెట్టుకెలుగుతారు, బట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు మీరు. అవును, ఎక్కడ నెగిటివ్ లేదు సినిమా గురించి. అది మామూలు విషయం కాదు అది. సో రీసెంట్గా ఒక న్యూస్ విన్నా, ఈ క్రాక్ బాలీవుడ్లో రీమేక్ అవుతుంది, సోను సూద్ గారు చేస్తున్నారని. అదే అంటే చాలామంది అప్రోచ్ అవుతున్నారు, ఇంకా ఎవరు ఏంటి అనేది ఇంకా ఏమి. గోపిచంద్ గారు బాలీవుడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా యాజ్ ఎ డైరెక్టర్? అంటే కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ప్రొడ్యూసరు, కరెక్ట్ బ్యానర్ ఉండి ప్రాపర్ హీరో ఉంటే అప్పుడు దాని గురించి డెఫినెట్గా ఆలోచిస్తాను. ఓకే సార్, ఒక సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా బయట నుంచి రెస్పాన్సే కాదు, అండ్ వేరే హీరోల దగ్గర నుంచి పిలవడం కానీ వేరే ప్రొడ్యూసర్లు పిలవడం కానీ జరుగుతుంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, మరి నెక్స్ట్ ఏంటి? ఎటువైపు నుంచి అయినా పాజిటివ్ వైబ్స్ బాగా ఎక్కువ ఉన్నాయా? అన్ని వైపుల నుంచి వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. అన్ని విధాలుగా అన్ని విషయాల్లోనూ వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అందరూతో కూడా నేను అంటే రామ్ చరణ్ గారు సినిమా చూసి చాలా బాగా మాకు చెప్పారు, కలిశాను, చాలా బాగా డీల్ చేశాను. చిరంజీవి గారు చాలా డెఫినెట్గా మనం సినిమా చేద్దామని చెప్పారు. సూపర్. ఓకే. అలానే ఇంకా మిగతా అందరూ చాలా నాకు చాలా కాల్స్ కానీ లేకపోతే పర్సనల్గా కలిసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. డైరెక్ట్ ఇండస్ట్రీలోంచి ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్లు కాల్ చేసి చెప్పారు చాలా మంచి సినిమా తీసేవాడిని. నేను అంటే టోటల్గా డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. నాకు డైరెక్టర్గా చాలా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా. అంటే గోపి నేను డాన్సీను బల్పు ఉన్నా సరే ఎంటర్టైన్మెంట్ ఒకటే డీల్ చేస్తాడు కాదు, మాస్ కూడా డీల్ చేయగలడు. అందరూ కూడా చాలా హ్యాపీగా దాన్ని చెప్పడం నాకు చాలా ఇది అనిపించింది. సో మీ ఫిల్మీ యాజ్ ఎ డైరెక్టర్ మీ మూవీస్ చూసుకుంటే అన్నీ సక్సెస్ఫుల్, మధ్యలో ఒక విన్నర్ కొంచెం అంత డిసప్పాయింట్ చేసింది. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? లేదు ఇది పక్కన పెట్టి నెక్స్ట్ మూవీకి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కొంచెం ఏమన్నా అంటే నేను ఒక డిసైడ్ అయ్యాను. విన్నర్ తర్వాత నాకు నచ్చిందే నేను చేయాలని ఒకటి డిసైడ్ అయ్యాను. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, నా నుంచి కథ వస్తే నా సొంత కథ నా నుంచి కథ వస్తే దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. నేను 100% సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని స్క్రీన్ మీద తీసుకొస్తే బాగుంటుంది. సొంత కథతో చేస్తే ఆ కిక్ వేరనే నాకు డిసైడ్ అయ్యాను. నేనే కూర్చొని కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నా డాన్సింగ్ నేను చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోలేను? మధ్యలో రీమేక్ అలా ఇలా వచ్చినా సరే ఒక దెబ్బ తగిలితేనే కరెక్ట్గా మన ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉంటాయి. నేను దాన్ని తీసుకొని అక్కడి నుంచి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఒక ఓటమి నుంచి నేను చాలా నేర్చుకున్నా. దాని నుంచే నేను బయటకు వచ్చి చేశాను. సో నెక్స్ట్ ఏమన్నా ప్రాసెస్ స్టార్ట్ అయిందా సార్? ఏ హీరోని చూడొచ్చు మీ డైరెక్షన్లో? అందరూ హీరోలతో చేయాలని నాకు ఉంది డెఫినెట్గా. ఏం లేదు, నాకు కరోనా టైంలో నాకు ఇంకోటి ఏంటి అంటే నాకు ఆ పర్టికులర్ టైంలో ఒక మంచి స్క్రిప్ట్ చేశాను, మంచి మాస్. మీరు ఏం వేస్ట్ చేయలేదు ఆ టైంని. సో ఆ స్క్రిప్ట్ తోటి నెక్స్ట్ సినిమా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే కంటిన్యూస్గా హిట్లు ఇస్తూ ఉండాలి. మమ్మల్ని మీరు ఒక మంచి కంటెంట్ కథ ఇలా హిట్ చేస్తే మేము 10 సార్లు చూస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.